హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్‌గా మినపప్పు జంతికలైతే చేసి చూపించబోతున్నాను. మనం రకరకాల పిండిలు వేసుకొని జంతికలు చేసుకుంటాం గదా! ఇలా మినపప్పు జంతికలు ట్రై చేసి చూడండి. క్రంచీగా చాలా బావుంటాయండి. మరి ఈ జంతికలు ఎలా చేసుకోవాలో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు మినపగుళ్ళను తీసుకోవాలి. మందంగా ఉన్న కడాయి అయితే పప్పు మాడకుండా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుందండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 2 కిలోల రైస్‌ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తడి అనేది లేకుండా ఆరబెట్టి తీసుకున్నానండి. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్నే తీసుకున్నాను. 2 కిలోల రైస్‌కి 1 కప్పు మినపగుళ్ళు సరిగ్గా సరిపోతాయండి. ఇప్పుడు ఈ మినపగుళ్ళని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మిషన్‌కి పట్టించుకున్నానండి. మీ వీలుని బట్టి మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇలా ఫైన్‌గా ఉండాలండి. ఎక్కడైనా బరగ్గా ఉంటే ఒకసారి జల్లించుకోండి. 4 టేబుల్ స్పూన్ వరకు వామును తీసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్‌ని పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 4-5 టేబుల్ స్పూన్ వరకు వెన్నని వేసుకోవాలి. వెన్న ప్లేస్‌లో మీరు ఆయిల్ అయినా, డాల్డా అయినా వేసుకోవచ్చు. డాల్డా హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి ఆయిల్ కానీ, వెన్న గానీ వేసుకోండి. వెన్న అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ వరకు వేడి నీళ్ళను పిండిలో వేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం 2 కిలోల పిండికి 1 లీటర్ వరకు వేడి నీళ్ళని తీసుకోవాలి. మనం ఎప్పుడైనా పొడి బియ్య పిండితో చేసే వంటలు జంతికలు కావచ్చు, కారం చెక్కలు, చెకోడీలు ఇలాంటి వాటిని వేడి నీళ్ళు పోసి పిండి కలపడం వల్ల క్రంచీగా, గుల్లగా వస్తాయండి. వేడి కొంచెం చల్లారిన తర్వాత మరికొన్ని నార్మల్ వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా సాఫ్ట్ డోలా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా సాఫ్ట్‌గా ఉండాలండి. అప్పుడు జంతికలు క్రంచీగా వస్తాయి. పిండి మరీ సాఫ్ట్‌గా కలుపుకున్నారు అంటే జంతికలు ఆయిల్ ఎక్కువ లాగేస్తుందండి. ఇక్కడ మీడియం సైజు రంధ్రాలున్న మౌల్డ్ అయితే తీసుకున్నాను. మీరు పెద్ద రంధ్రాలున్న మౌల్డ్ అయినా తీసుకోవచ్చండి. ఒకసారి నీళ్ళతో చేయి తడుపుకొని పిండిని తీసుకొని మౌల్డ్‌కి సరిపడా పెట్టుకోవాలి. ఇలా తడి చేసి మౌల్డ్‌లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్‌లో ఒత్తుకునేటప్పుడు ఈజీగా ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్‌లోకి స్లోగా ఒత్తుకోవాలి. జంతికలు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ అలాగే చేసుకోవాలి. ఇలా ఒకసారి మీరు ఈ జంతికలు ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బావుంటాయండి. అంతే అండి. సంక్రాంతి స్పెషల్ మినప జంతికలు రెడీ. అంతే సింపుల్ కదా! మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.